ఒకటే ఎన్నిట్లో మేము గత 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. ఏ కాంట్రాక్టర్ వచ్చినా మమ్మల్ని 2 సంవత్సరాలకు ఒకసారి టెండర్ పిలుచుకుంటూ కాంట్రాక్టర్లు ఒత్తాస పలుకుంటున్న అధికారి రిజిస్టర్ కానీ డైరెక్టర్ కానీ మాకు 130 మందికి ఏరియర్స్ కావాలని గత నవంబర్ 10వ తారీఖున మేము కలవడం జరిగింది. కలిసి సమ్మె కూడా చేయడం జరిగింది. పిలిచి కాంట్రాక్టర్ను ఒప్పించి లెక్కలు చేసి ఇప్పిస్తామని చెప్పుకుంటూ వాళ్ళు దొంగ మాటలు చెప్పుకుంటూ ఏం చేస్తున్నారంటే మళ్ళీ కొత్త కాంట్రాక్టర్కి ఇచ్చి పైసలు ఇవ్వాలి సార్ మాకు రావాలి కదా అని అడిగితే కొత్త కాంట్రాక్టర్కి ఇచ్చేసి మీరు 90 మందినే తీసుకుంటారు వీళ్ళు 140 మంది అయితే మాకు వద్దు 90 మందితో పని చేపిస్తామని మేము 3 రోజుల కాంచెలు ప్రయత్నిస్తున్నాం. మమ్మల్ని పిలవకుండా అధికారులకు ఎంత చెప్పినా కూడా దున్నపోతు మీద వర్షం పడ్డట్టు అవుతుంది. వాళ్ళు ప్రతిసారి 2 సంవత్సరాలకు ఒకసారి మా వర్కర్లను గోచపంచుకుంటారు. మేము సమాన పనికి సమాన వేతనం కోరుతున్నాం. మాకు రావాల్సిన ఏరియర్స్ రావాలని కోరుచున్నాం. ఏదున్నా ఈ కాంట్రాక్టర్లకు ఈ ఎన్ఐటి యాజమాన్యం వాళ్ళు ఒత్తాసు పలుకుంటూ మా కార్మికులను ఎప్పుడున్న ప్రతిసారి గోచపంచుకుంటారు. మా 140 మందికి 140 మందిని తీసుకోవాలని మా ఎన్ఐటి పక్షాన ఇప్పుడు వాళ్ళు మా అయితే ఏవైతే కట్ చేసిన 15,000 రూపాయలు ఒక్కొక్కరికి 130 మందికి రావాలి. అవి బకాయిలు చెల్లించాలని మమ్మల్ని ఏ ఒక్కరి తొలగించినా మేము ఊరుకునే లేదు. పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఉధృతం చేస్తామని మా ఎన్ఐటి తరఫున కార్మికుల పక్షాన నేను బిఎంఎస్ ప్రెసిడెంట్గా కరుణాకర్గా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏదైతే కొత్తగా కాంట్రాక్ట్ వచ్చినటువంటి శ్రీనివాస బ్రదర్ వాళ్ళు 30 మందిని 40 మందిని తొలగిస్తున్నామని చెప్పేసి మాకు ఇంటిమేషన్ చేయడం జరిగింది. ఎన్ఐటి అధికారులతో మాట్లాడాలని చెప్పి చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎన్ఐటి అధికారులు కనీసం కూడా సమయం ఇవ్వట్ల. కానీ ఇక్కడ ప్రిన్సిపల్ ఎంప్లాయీస్ ఏ కాంట్రాక్ట్ వచ్చినా మొట్టమొదట 30 మందిని తీస్తాం 40 మందిని తీస్తామని చెప్పేసి చెప్పడము, దానికి మేము ఉద్యమం చేసిన తర్వాత మళ్ళీ దాన్ని అడ్జస్ట్ చేయడము వీళ్ళకు ఆనవాయితీ అయిపోయింది. కాంట్రాక్టర్లకు సొమ్ముగాస్తున్నటువంటి ఇక్కడ ఉన్న డైరెక్టరు రిజిస్టర్ ఏదైతే వాళ్ళకి రావాల్సిన ఏరియర్స్ ఉన్నాయి ఒక్కొక్కరికి 15,216 రూపాయలు, మొత్తం 20 లక్షల రూపాయలు కాంట్రాక్ట్ కార్మికులకు ఇవ్వాలని చెప్పేసి అయితే మేము ఏదైతే ఉద్యమం ప్రారంభం చేసామో అది టెండర్ వేసేసి కొత్త కాంట్రాక్ట్ పిలవడం జరిగింది. మేము చాలాసార్లు వాళ్ళకు విన్నపం చేశాము, లెటర్ ద్వారా కూడా తెలియజేయడం జరిగింది. కార్మికులకు ఇంత డ్యూస్ ఉన్నాయి అది ఇప్పించాలని చెప్పేసాను. ఎప్పుడైతే కాంట్రాక్ట్ అయ్యేంత వరకు కూడా యాజమాన్యం కళ్ళు మూసుకొని ఆ కాంట్రాక్టర్ను తొలగించేసి కొత్త కాంట్రాక్ట్ తీసుకొచ్చేసి ఇప్పుడు ఏదైతే డ్యూస్ కూడా ఎగదోపాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.